హలో అండి, వెల్కమ్ టు తెలుగు సందర్శన. ఈరోజు ఈ వీడియోలో మనం బేట్ ద్వారకాని చూడబోతున్నాము. దీనికంటే ముందు మనము ద్వారకాని దర్శనం చేసుకున్నాము. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను నైట్ ఒక బైక్ అయితే రెంట్కి తీసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి నేను ఫస్ట్ నా రూమ్ చెక్అవుట్ చేశాను. చెక్అవుట్ చేశాక ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ప్లేసెస్ని నేను విజిట్ చేయబోతున్నాను. సో పదండి ఎలా వెళ్ళాలో చూద్దాం. మన ఫస్ట్ స్పాట్ వచ్చేసి బదకేశ్వర్ మహా టెంపుల్. ఈ టెంపుల్ మనకి ద్వారకా టెంపుల్ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. 10 minutes డ్రైవ్ చేశాక ఫస్ట్ స్పాట్కి అయితే రీచ్ అయిపోయాను. అరబ్ సాగరం లోపల నుంచి వెలిసినట్టుగా ఈ ప్రదేశమే బదకేశ్వర్ మహా టెంపుల్. ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాన్ని చంద్రమౌళి శివాజీకి కూడా పిలుస్తారు. అలాగే టెంపుల్కి ఎదురుకుండా మనకి ఒక నంది విగ్రహం కనిపిస్తుంది. అండ్ టెంపుల్ ఒక గర్భగుడిలో శివుని విగ్రహం లింగం కూడా ఉంటుంది. అంతేకాక ఈ టెంపుల్కి పక్కనే మనకి ఒక సన్సెట్ మరియు సన్రైజ్ స్పాట్ కూడా ఉంటుంది. చూడండి, ద్వారకాకి వచ్చే ప్రతి ఒక్క భక్తులు ద్వారకా దర్శనం చేసుకున్నాక తప్పకుండా ఈ ప్రదేశానికి వస్తారు. ఇక్కడ సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఫోటోషూట్స్ కోసం వచ్చేవాళ్ళు తప్పకుండా ఇక్కడికి రండి. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కాస్త టైం స్పెండ్ చేశాక మనము మన సెకండ్ స్పాట్కి అయితే వెళ్దాము. అది రుక్మిణీదేవి టెంపుల్. అది ఇక్కడి నుంచి ఒక 5 kilometers దూరంలో ఉంటుంది. స్వయంగా శ్రీకృష్ణుడు అండ్ రుక్మిణీదేవి దుర్వాసుల ఋషిని రథంలో కూర్చోబెట్టుకుని ద్వారకాకి తీసుకువెళ్తారు. ఆ ద్వారకాకి వెళ్ళేటప్పుడు మధ్య ప్రాంతంలో ఈ ప్రదేశంలోనే రుక్మిణీదేవికి దాహం వేస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా ఈ ప్రదేశంలో నీళ్ళని పుట్టిస్తాడు. కానీ రుక్మిణీదేవి దుర్వాసుల ఋషిని అడగకుండానే ఆ నీళ్లను స్వీకరిస్తుంది. అప్పుడు ఋషిగారికి కోపం వచ్చి ఆవిడని శపిస్తాడు. ఆ శాపం వల్లనే రుక్మిణీదేవి శ్రీకృష్ణుల వారి నుంచి 12 సంవత్సరాలు దూరం ఉంటుంది. అంతేకాక ఆయన ద్వారకాలో సరిగ్గా నీళ్లు కూడా దొరకవని శపిస్తారు. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకి నీళ్ళని ప్రసాదంగా ఇస్తారు. ద్వారకాలో కృష్ణుని దర్శించాక ఇక్కడ రుక్మిణీదేవిని దర్శించకపోతే మనకి దర్శన భాగ్యం కలగదని పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్కి వెళ్తున్నాము. అది ఇక్కడి నుంచి 12 kilometers దూరంలో ఉంటుంది. ఈ నాగేశ్వర్ టెంపుల్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. పురాణాల ప్రకారం ఇక్కడ దారుక్ అనే ఒక వనం అండ్ రాక్షసుడు ఉండేవాడంట. అయితే ఇక్కడే మహాశివుడు ఆ దారుక్ అనే రాక్షసుని సంహరించారు. అంతేకాక మహాశివుడు అండ్ పార్వతీదేవి ఇక్కడే భక్తులకు దర్శనం కూడా ఇచ్చారంట. ఈ టెంపుల్ లోపల మనకి ఫోన్స్ ఎలా ఉంటాయి చూడండి. దర్శనం అయితే చాలా బాగుంటుంది. ఫోన్ తోటి వీడియో కూడా తీసుకోవచ్చు. టెంపుల్ బయట ఆర్కిటెక్చర్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ టెంపుల్ పక్కనే మనకి ఒక చిన్న లేక్ కూడా ఉంటుంది. దాన్ని కూడా తప్పకుండా చూడండి. నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఈ టెంపుల్కి ముందే అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. దర్శనం అయ్యి బయటికి వచ్చాక పక్కనే మనకి ఒక 80 feet పెద్ద శివుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ టెంపుల్కి ఇదే హాట్ మెయిన్ స్పాట్. ఇక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఫొటోస్ చాలా బాగా వస్తాయి. మార్నింగ్ టైంలో వస్తే సన్ రైజ్ అవ్వడం వల్ల వ్యూస్ ఇంకా బాగా వస్తుంది. ఇక్కడి నుంచి ఇంకో 5 kilometers జర్నీ చేయాలి. ఇప్పుడు మనం ఒక 5 kilometers అంటే మాకు 10 minutes పడుతుంది. జర్నీ చేశాక మన నెక్స్ట్ స్పాట్ గోపి తలాబ్కి అయితే రీచ్ అవుతాము. ఈ ప్రదేశం యొక్క విశిష్టత ఏంటంటే 16,100 గోపికలందరినీ శ్రీకృష్ణుల వారు అర్జునుడితో పాటు ఇక్కడికి పంపుతారు. అయితే గోపికలు ఈ తలాబ్లో స్నానం ఆచరించడానికి వెళ్తారు. ఆ సమయంలో అర్జునుడు ఇక్కడ ఒక పక్కనే చిన్న వృక్షం కింద సేవ తీరుతూ ఉంటారు. అయితే అప్పుడే ఈ ప్రదేశం పైన యుద్ధాన్ని ప్రకటిస్తారు. అర్జును వాళ్ళు సేవ తీరడం చూసి వాళ్ళు అర్జునుడిని చెట్టుకు కట్టేసి ఆయన చేతిలో ఉన్న అస్త్రాలని లాగేసుకుంటారు. అది చూశాక గోపికలు వాళ్ళ చేతిలో ప్రాణం అర్పించడం కన్నా ఇక్కడే తలాబ్లో మునిగి ప్రాణాలు అర్పించడం మేలని చెప్పి 16,100 గోపికలు అందరూ కలిసి ఒకటేసారి ఇక్కడ నీటిలో మునిగిపోయి ప్రాణాలను అర్పిస్తారు. వాళ్ళకి ప్రతిరూపంగానే ఇక్కడ గుడిని కట్టారు. అంతేకాక ఆ మట్టిని ఇక్కడ సుగంధంగా ప్రసాదం కింద భక్తులు కొనుక్కుని ఇంటికి తీసుకెళ్తారు.
మీరు ద్వారకా వచ్చినప్పుడు ఈ ప్రదేశాన్ని తప్పకుండా దర్శించండి. అలాగే ఆ చందాన్ని ఇంటికి ప్రసాదంగా తీసుకెళ్ళండి. ఈ ప్రదేశాన్ని దర్శించాక ఇక్కడి నుంచి మనము మన నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళబోతున్నాము. అది బేట్ ద్వారకా. అయితే ఒకప్పుడు ఆ ప్లేస్ వెళ్ళడానికి అందరూ ఆ పక్కన కనిపిస్తున్న షిప్ మార్గంలో వెళ్ళేవారంట. కానీ ఇప్పుడు మనకి ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఈ సుదర్శన సేతు బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని 1000 కోట్లు పెట్టి నిర్మించారంట. ఈ బ్రిడ్జ్ వల్ల మనము ఇలా బోట్లో వెళ్ళే పని అయితే లేదు. ఈ బ్రిడ్జ్ పైన మనం ఒక 10 to 15 మినిట్స్ జర్నీ చేసి కొద్దిగా ముందుకు వెళ్తే మనము బేట్ ద్వారకాకి అయితే రీచ్ అయిపోతాము. ఈ కనిపిస్తున్నదే బేట్ ద్వారకా. ఇక్కడ ముందుకు వెళ్తే మనకి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, ఫోన్స్ అండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి. ఎందుకంటే టెంపుల్ లోపలికి మనకి అవేం ఎలవ్ లేదు. ఈ బేట్ ద్వారకాలో శ్రీకృష్ణుడు నివసించే స్థలం ఉండేదంట. అండ్ అలాగే గోమతి నది పక్కనే ఉన్న ద్వారకాలో శ్రీకృష్ణుడు ఒక రాజ్యసభ ఉండేదంట. అక్కడి నుంచే దేవుడు పరిపాలించేవారని పురాణాల ప్రకారం తెలుస్తుంది. ఈ 2 ప్రదేశాల్లో కూడా ద్వారకాధీశ్ యొక్క దేవుడు కొలువు తీరి ఉన్నాడు. అండ్ ఇక్కడే బేట్ ద్వారకాలో శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితురాలైన సుధామదేవిని ఇక్కడే మొదటిసారి కలిశాడని ప్రజలు చెప్తూ ఉంటారు. అలాగే ఆవిడ శ్రీకృష్ణుడికి మొట్టమొదటిసారిగా బియ్యం సమర్పించిందంట. అందుకే ఇక్కడ భక్తులు ఇక్కడ ద్వారకాధీశ్ దేవుడికి ప్రసాదం కింద బియ్యాన్ని సమర్పిస్తారు. అంతేకాక ఇక్కడ ద్వారకాలో ఉన్న విగ్రహాన్ని స్వయంగా రుక్మిణీదేవి తయారు చేసి ఇక్కడ ప్రతిష్టాపించింది. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ 5 నుంచి 8 వరకు ఓపెన్ ఉంటుంది. ఈ ద్వారకాధీశుడి దర్శించుకున్నాక పక్కనే ఉన్న బంగారపు ద్వారకాని కూడా ఖచ్చితంగా దర్శించండి. దీన్నే గోల్డెన్ ద్వారకా అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. దీని టికెట్ వచ్చేసి 40 రూపీస్ పర్ హెడ్. చిల్డ్రన్స్కి 20 రూపీస్ ఉంటుంది. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే దాని లైట్స్. అంతేకాక ఈ టెంపుల్ని లోపల చాలా అద్దాలతోటి నిర్మించారు. ఎదురుకుండా కనిపిస్తుంది కదా అదే. సో దానివల్ల చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ లోపల శ్రీకృష్ణుడి చిన్ననాటి లీలల్ని కూడా చూడడానికి దొరుకుతుంది. ఎలాగైతే కంసుని సంహరించారో, అలాగే భారతం మొత్తంలో ఉన్న సాధువులు, సంతువులు అండ్ దేవీ దేవతల యొక్క విగ్రహాలను కూడా చూడ్డానికి దొరుకుతుంది. ఈ గుడి లోపల నల్ల రాతితోటి చేసిన శ్రీకృష్ణుని విగ్రహం మనం దర్శించుకోవడానికి దొరుకుతుంది. ఇది దర్శించాక ఇక్కడి నుంచి ఒక 9 కిలోమీటర్స్ దూరంలో మనకి ముల్వేల్ బీచ్ అనే బీచ్ వస్తుంది. ఈ బీచ్ చాలామందికి తెలియదు అండ్ ఎక్కువ జనాలు కూడా రారు. ఇక్కడికి రావడానికి మనం గూగుల్ మ్యాప్స్ హెల్ప్ తోటి రావచ్చు. అండ్ ఈ ప్రదేశానికి వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ జర్నీ అయితే చేయాల్సి వస్తుంది. కనిపిస్తున్నది మోమా మాతాజీ టెంపుల్. ఆ టెంపుల్ని కూడా ఖచ్చితంగా దర్శించండి. అన్ని బీచ్లలో ఎక్కువ అలల తాకిడి ఉంటుంది, కానీ ఈ బీచ్లో అలలనవే రావు. అదే ఈ బీచ్ యొక్క స్పెషాలిటీ. మీ దగ్గర సమయం ఉంటే ఖచ్చితంగా ఈ బీచ్ దర్శించండి. తరువాత ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ జర్నీ చేస్తే మన నెక్స్ట్ స్పాట్ అయిన మకర్ ధ్వజ్ హనుమంతుడి టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్లో హనుమంతుడితో పాటు ఆయన కుమారుడైన మగధ్వజ్ విగ్రహం కూడా ఉంటుంది. హనుమంతుడి తోకకు నిప్పు అంటుకున్నప్పుడు ఆయన దాన్ని ఆర్పడానికి సముద్రంలోకి వెళ్తాడు. అప్పుడు ఆయన యొక్క చెమట చుక్క ఒక మగర మచిలీ లోపలికి వెళ్తుంది. ఈ విధంగా హనుమంతు యొక్క కుమారుడి జన్మం అవుతుంది. ఈ ప్రదేశంలోని హనుమంతుడు మరియు ఆయన కుమారుడి మధ్యలో గద యొక్క యుద్ధం జరుగుతుంది. అందుకే ఈ ప్రదేశాన్ని హనుమాన్ దాండి అని కూడా పిలుస్తారు. తెలుగులో హనుమంతుని గద అని అర్థం. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ టెంపుల్లో హనుమంతుడి విగ్రహం ఆయన కుమారుడి విగ్రహం కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము హనుమంతుడి విగ్రహం ఒక బియ్యం గింజంతా భూమి లోపలికి అంటే పాతాళం లోపలికి వెళ్ళిపోతుందని భక్తుల నమ్మకం. ఇక్కడి నుంచి నేరుగా మనం ఇప్పుడు శివపురి బీచ్ వెళ్ళబోతున్నాము. అది మనకి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అది ద్వారకాకి వెళ్ళే రూట్లోనే ఉంటుంది. ఈ బీచ్ గుజరాత్లోనే చాలా బ్యూటిఫుల్ బీచ్ అని పిలుస్తారు. అంతేకాక దీనికి బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ మనకి క్యామెల్ రైడ్తో పాటు స్కూబా డైవింగ్, పారాసైలింగ్ అవి గేమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. నాకు టైం లేక నేనైతే గేమ్స్ ఆడలేదు. మీరు ఆడాలంటే ఆడేసేయండి. దీంతో మన డే 2 అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనము ద్వారకాకి అయితే రీచ్ అయిపోదాము.
నేను రిటర్న్ వచ్చేసరికి నైట్ అయింది. సో కొంచెం సేపునేమో ఇక్కడ సుధామ సేతు బ్రిడ్జ్ దగ్గర టైం స్పెండ్ చేశాను. తర్వాత నేను రెంట్కి తీసుకున్న బైక్ రిటర్న్ చేసి నైట్కి హైదరాబాద్ ట్రైన్ ఎక్కి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ అయితే చేరుకున్నాను. దీంతో నా ద్వారకా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.